కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనను చేపట్టారు. అమిత్ షా ఫ్లెక్సీని దహనం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎస్యుఐ నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా యావత్ భారతావనికి క్షమాపణలు చెప్పాలన్నారు. అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై ఆయన వైఖరిని నిరూపించుకోవాలని హితవు పలికారు. అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన అంటారు అంబేద్కర్ 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 అన్న సార్లు ఎవరైనా దేవుడి పేరు తలుచుకున్నా కానీ స్వర్గంకి పోయి ఉండేవారు అని అంటారు. వారికి తెలియదేమో, వారు హోమ్ మినిస్టర్ అయ్యారు కానీ తనకు ఈ విషయం తెలియదు. ఎంతో మందికి బీద కుటుంబం నుంచి వెళ్ళి జాబులు సంపాదించి తన కుటుంబాన్ని మంచిగా పోషిస్తున్నారు అంటే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాంటి కుటుంబాలకి అంబేద్కర్ గారు ఒక దేవుడు లాంటి వారే. ఆ విషయాన్ని అమిత్ షా గారు ఈరోజు మర్చిపోయారు. ఇంకా అంటారు అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు, అంబేద్కర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారని. ఆయనకి తెలివి లేక మాట్లాడుతున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక సముద్రం దగ్గర కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే ఆ ఫోటోని ట్రెండ్ చేయొచ్చు. ఈయన పోయి క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఆ ఫోటోని ట్రెండ్ చేయొచ్చు. కానీ భారత రాజ్యాంగ రాత ఇవాళ అంబేద్కర్ గారిని పేరుని ట్రెండ్ చేస్తే నొప్పి అవుతుందా? తాను